ప్రతి విమర్శకు అధికార పార్టీ నుంచి, అధికార పార్టీ నేతల నుంచి వినిపించే సమాధానం ఏంటి? డైవర్షన్, ఎదురుదాడి, బూతులు. మళ్ళీ ఇవన్నీ చేసుకుంటూనే మళ్ళీ నీతులు మాట్లాడడంలో కూడా ముందు వరుసలో కనిపిస్తూ ఉంటారు. రాజకీయాల్లో విమర్శ, ప్రతి విమర్శ సహజమని, ప్రతిపక్ష పార్టీలు అన్న తర్వాత కాసింత విమర్శలు ఎక్కువే చేస్తూ ఉంటారు అని, అధికార పార్టీలు మరింత బాధ్యతాయుతంగా రెస్పాన్సిబుల్గా ఉండాలి అని, వీలైనంత వరకు ఓపికగా అధికార పార్టీ ఉండాల్సి ఉంటుంది. ఎందుకంటే వ్యవస్థలన్నీ చేతిలో ఉన్నవాళ్ళు. నేను చాలాసార్లు చెప్పాను, అధికారం అంటే AK-47 చేతిలో పెట్టుకున్నట్లే. దాంట్లో ఉన్న వాళ్ళు దాన్ని గరగరగర తిప్పుతూ ఉంటే ఏదోసారి ట్రిగ్గర్ పేలితే వాస్తవానికి మొత్తానికే ప్రమాదం. సో అదే సూత్రమే అధికారంలో ఉన్న వాళ్ళు కూడా వర్తిస్తుంది. ఈ మధ్యకాలంలో అధికారంలో ఉన్న వాళ్ళు బుద్ధులు కూడా నేను అడిగిన చూసాం రోజంతా. అటు తూపుదుర్తి ప్రకాష్ రెడ్డి గారు వర్సెస్ ఆయన టీడీపీ ఎమ్మెల్యే ఇంకెవరో రాజు అట. వీళ్ళిద్దరు ఎపిసోడ్లో ఒక టీడీపీ నేతలు, అక్కడ వైసీపీ నేతలు, ఇక్కడ టీడీపీ క్యాడర్, అవతల వైసీపీ క్యాడర్. టీడీపీ ఎమ్మెల్యేనే ఏంటి నా కొడక చెప్పు తీసుకొని కొడతా ఏంటి మాటలన్నీ, జనరల్గా ఏంటివి మాటలన్నీ? ఎమ్మెల్యేలు అన్నబడే వాళ్ళు యూజ్ చేయాల్సిన భాషనా ఇది? అధికారంలో ఉన్న వాళ్ళు వాళ్ళ మీద ఏమైనా విమర్శలు వస్తే నిజమేంటో అబద్ధమేంటో వాళ్ళు జనం ముందు చర్చకు పెట్టాలి. అట్లా కాకుండా సవాళ్ళు ప్రతి సవాళ్ళు. దీని మీద అసలు ముఖ్యమంత్రి గారు ఎట్లా స్పందిస్తారు అనుకుంటే వచ్చేసాయి రాత్రి టీవీ ఛానల్లో, పొద్దున పత్రికల్లో వార్తలు ఏమని, ఇటువంటి విషయాల మీద చంద్రబాబు నాయుడు గారు సీరియస్ అయ్యారు అని, ఇదంతా జగన్మోహన్ రెడ్డి వాళ్ళ పార్టీ నాయకులతో వేస్తున్న ట్రాప్ అని, ప్రభుత్వం చేస్తున్న హద్దులు లేని అభివృద్ధి ఏదైతే ఉందో దాన్ని జనంలోకి వెళ్ళనీయకుండా జగన్ వైసీపీ కుట్రలు చేస్తున్న ట్రాప్ వేస్తున్నారని, ఆ ట్రాప్లో పడి మరోసారి సవాళ్ళు ప్రతి సవాళ్ళ జోలికి పోకూడదు అని చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ ఎమ్మెల్యేలకు, ఎంపీలకు, నాయకులకు చాలా సీరియస్గా చెప్పారట. ఇక్కడ ఇంత ఎపిసోడ్ నడిపిస్తే ఇదొకటే కాదు, మొన్న ఏమయ్యా అహోబిలంలో ఏదో కాంట్రాక్టర్ను ఆళ్ళగడ్డ ఎమ్మెల్యే వాళ్ళ మనుషులు బెదిరించారని చెప్పి ఆడియో విపరీతంగా చక్కర్లు కొడితే, అరే ఆ విషయంలో ఆ కాంట్రాక్టర్కు మద్దతుగా అహోబిలం దగ్గరికి వెళ్ళాలి అని వైసీపీ నేత అనుకుంటే, ఇక్కడ టీడీపీ ఎమ్మెల్యే మనుషులు ఏంటి ఛాలెంజర్, మళ్ళీ బయటకు రా, ఇంటి దగ్గరకు వస్తాం, ఇంటి మీదకి వస్తాం, మళ్ళీ ఆ వైసీపీ నేతను వెళ్ళనీయకుండా పోలీసులు అడ్డుకోవడం, మళ్ళీ అక్కడ కూడా వైసీపీ వాళ్ళకే బెదిరింపులు. చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ అక్కడ కూడా సీరియస్. జనరల్గా ఒక ఆడియో విడుదలైంది, ఫుల్ వైరల్ అయింది, ఎమ్మెల్యే మనుషులు ఆ కాంట్రాక్టర్ను బెదిరిస్తూ ఉండడం. దీని మీద ఏం చర్యలు తీసుకున్నారు ఏంటి అనే దాని మీద చర్చ జరగాలి దాని మీద. సో ఇప్పుడు ప్రభుత్వం వైపు నుంచి, చంద్రబాబు నాయుడు గారి వైపు నుంచి అడ్డదిడ్డంగా మాట్లాడిన వాళ్ళు, అక్రమాలు చేసిన వాళ్ళు, బెదిరిస్తున్న వాళ్ళు, దౌర్జన్యం చేస్తున్న వాళ్ళకే మద్దతుగా అన్నట్లు వైసీపీ వాళ్ళే ట్రాప్ వేస్తున్నారు, మీరు ట్రాప్లో పడకండి అని. వీళ్ళు ఏమైనా చిన్నపిల్లల నోట్లో వేలు పెడితే ఏం చేయాలని చెప్పి అడిగేటోళ్ళ ట్రాప్ వేస్తే పడడానికి? ఎవరు ట్రాప్ వేశారని చెప్పి ఎమ్మెల్యే మనుషులు వెళ్ళి కాంట్రాక్టర్కి ఫోన్ చేసి బెదిరిస్తున్నారు, ప్రాణాలతో ఉండాలంటే కాంట్రాక్ట్ వదిలించుకో అని. ఎవరు ట్రాప్ వేసారని చెప్పి టీడీపీ ఎమ్మెల్యే, వైసీపీ మాజీ ఎమ్మెల్యేని చెప్పు తీసుకుని కొడతా నా కొడక అనే భాష మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ళు ఏమైనా చిన్నపిల్లలే మాట్లాడుతున్నారు, తెలియక మాట్లాడుతున్నారు. ఇటువంటివన్నీ కంట్రోల్ చేయాల్సినటువంటి ప్రభుత్వ పెద్ద మళ్ళీ జగన్ ట్రాపే, వైసీపీ ట్రాపే అంటూ ఉంటే కొన్ని జనాలు ఏమైనా గమనించడం లేదా? లేదంటే జనాలు గమనించనీయకుండా జగన్ మీద, వైసీపీ మీద మనం నిత్యం ద్వేషాన్ని నింపడంలో బిజీగా ఉన్నారన్న ఫుల్ కాన్ఫిడెంట్లు అధికార కూటమి ఏమైనా ఉందా? ఏమో మరి.